రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ కళ్యాణ చక్రవర్తికి ఫస్ట్ లేడీ ఆండాల్కి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన వివిధ రోటరీ క్లబ్లు పాల్గొని వేడుకను విజయవంతం చేశాయి. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన వివిధ రోటరీ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. అలాగే కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ ను కూడా ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ కృష్ణకుమారి మాట్లాడుతూ జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో నిర్వహించిన రోటరీ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు రోటరీ సేవా కార్యక్రమాలకు కొత్త దిశ చూపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు వెంకటేష్, రమేష్ మూర్తి, కృష్ణరాజు, సీతాపతి, బూల్చంద్ తదితరులు ప్రసంగించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సన్నాయి మేళం మధ్య సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా గవర్నర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ విజయానికి సహకరించిన ప్రతి రోటరీ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో రోటరీ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తడాల బుజ్జి, పీస్ ఆఫ్ మంత్ చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, సెక్రటరీ సత్యగౌడ, ఎక్సెల్ రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, నామన రమేష్, కృష్ణమోహన్ మరియు సీనియర్ రోటేరియన్ సభ్యులు పాల్గొన్నారు. మన గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు మనకి కళ్యాణం జరిగిందండి 30, 31 ఒకటో తారీఖున. కళ్యాణం అంటే నిజంగా అది ఒక కళ్యాణం అంటే ఒక పెళ్లిలాగే జరిగిందండి. అది ఒకరి పెళ్లి కాదు, మన రొటేరియన్స్ అందరి పెళ్లిళ్ళు జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా చెప్పుకున్నాము అందరూ కలిసి. అలాగే దాని చైర్మన్ కింద ఉన్నటువంటి ప్రసాద్ గారికి, అలాగే ఈ మంత్ చైర్మన్ అయినటువంటి హర్షవర్ధన్ గారికి, అలాగే రొటేరియన్స్కి, సీనియర్ రొటేరియన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అలాగే మన కళ్యాణం ఏదైతే మనకు జరిగిందండి, ఆ కళ్యాణానికి మన ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఎవరి వర్క్ చేసేదండి. దాంట్లో భాగంగా అలాగే మన ఇక్కడ చాలామంది ఉన్నారండి. అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీ అందరికీ కూడా మరోసారి మన క్లబ్ తరఫుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు వెంటనే గుర్తొచ్చింది కాన్ఫ్లిక్ట్ అండ్ పీస్ అంటే మన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు పీస్ కోసం శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధన దగ్గరికి వెళ్తాడు. హీ విల్ ట్రై టు కన్విన్స్ దుర్యోధన టు అవాయిడ్ వార్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, జస్ట్ వాళ్ళు అడుగుతుంది చిన్న ఒక 5 విలేజెస్ అడుగుతున్నారు, ఇస్తే పోదా అని హీ విల్ ట్రై టు కన్విన్స్ దుర్యోధన. దెర్ ఈస్ ఎ థిన్ లైన్ బిట్వీన్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఈగో. Duryodhana fails to understand what is the difference between self-esteem and ego. ఈగోకి పోవడం వల్ల అందరికీ తెలిసిందే తదుపరి జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామం. సో దిస్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ which Krishna tried to resolve. Not all resolutions go into peace. అంటే ఎప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ అండ్ పీస్ రిజల్యూషన్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటే పీస్ఫుల్గానే ఎండ్ అవుతుంది అనుకుంటాం. బట్ దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వార్ దేర్ వాస్ పీస్. దుర్యోధన డి నాట్ యాక్సెప్ట్ పీస్. సో అందరితోటి ఎంత స్నేహశీలుగా ఎంత సరదాగా ఉంటారో చెప్పడానికి అది ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియదు. ఇది చాలా విజయం పొందాం, మనం చాలా సక్సెస్ఫుల్గా చేసాం, చాలా వండర్ఫుల్. ఇటువంటి ఈవెంట్ మరలా చేయలేము, తర్వాత ఇంతకన్నా మనకన్నా చేయలేరు. ఇవన్నీ మీ అందరి నోటి ద్వారా వింటూ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, మన తోటి వారికి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. కానీ ఇది టీం వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పేసి ఎంటైర్ మొత్తం అంతా కూడా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు విజయం అండి ఇది. ఎందుకంటే నా ఇంట్లో పని, ఇప్పుడున్న రిలేషన్స్ మధ్యలో ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక పెళ్లికి వెళ్తే కరెక్ట్గా మనం పెళ్లికి ముహూర్తం టైం ఎప్పుడైనా చూసుకుని వెళ్ళే రోజులు. ఇటువంటి టైంలో మన ఈ కళ్యాణంకి 3 days ఖచ్చితంగా పూర్వపు రోజుల్లో 5 రోజులు పెళ్ళి అని చెప్పి ఎలా అయితే వెళ్ళి ఉండిపోయేవారో అలా 3 రోజులు అద్భుతంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మన రొటేరియన్స్ ఆఫ్ కాకినాడ రొటేరియన్స్ అందరూ కూడా అంతే రకంగా
మీరందరూ చేసిన దానికి నేను ఏం చెప్పినా తక్కువే. మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. బట్ దెన్ అట్ ద సేమ్ టైం నా కోసం ఉంటున్నానని నేనైతే నిజంగానే ఫీల్ అవుతున్నాను. అంటే వాళ్ళు చాలామంది తమ్ముళ్ళు వరప్రసాదాన్ని కోసం ఉంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వరప్రసాద్ కోసం ఎందుకు ఉంటున్నారంటే వరప్రసాద్ నా కోసం ఉంటున్నాడు ఇదో, లేకపోతే అలాగా ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే కానీ మంచిగా జరిగింది. అండ్ రోటరీ క్లబ్స్ ఆఫ్ కాకినాడ ఇన్ జనరల్ అందరూ కూడా ముందుకొచ్చి డెఫినెట్గా బాగా జరుగుతుంది, బాగా చేద్దాం అన్న మాట ఇవ్వటం ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అండ్ ఎట్ సేమ్ టైం మేము డిస్ట్రిక్ట్ ఇంత వైడ్గా తిరగడం వలన డిస్ట్రిక్ట్లో కూడా మాకు పరిచయాలు ఎలాగంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ అన్నయ్య తమ్ముడు అనే పిలుచుకునే బంధంతోనే మారిపోయాం. సో ఎవరికి ఫోన్ చేసినా కానీ అన్నయ్య తమ్ముడు అంటూ వాళ్ళు కూడా అదే రీతిలో పనిచేసి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే అంటే మన క్లబ్ మన కాకినాడ రొటీన్ కాకపోయినా కానీ 31st నైట్ వాళ్ళు బాటిల్ పట్టుకుని పర్సనల్గా వెళ్ళి వాళ్ళు తాగరా బాబు అని